హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, యువరాజ్ నిష్కతో చెప్తా ఉంటాడు. ఇంక వాళ్ళ ఇంట్లోకి రాలేరు నిష్క అని చెప్తా ఉంటాడు. ఇంట్లోంచి వెళ్ళిన ధాత్రి, కేదార్ మాత్రం బయట కూర్చొనుంటే కేదార్ బాధపడతా ఉంటే, "నువ్వు బాధపడకు కేదార్, 5 నిమిషాలు ఆగు. మనల్ని ఇంట్లోంచి పంపించాలని ప్లాన్ చేసిన వాడితోనే మనల్ని బ్రతిమలాడి ఇంట్లోకి తీసుకుపోయేలాగా చేస్తాను" అంటూ ఏవో వీడియోలు యువరాజ్‌కి పంపిస్తుంది. వీళ్ళతో మాట్లాడుతున్న యువరాజు ఆ వీడియోలు చూసుకొని ఇంక కంగారు పడి బయటికి పరిగెత్తుకుంటా వచ్చి ధాత్రి, కేదార్ల దగ్గరకొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, "మీరు ఏం చెప్పినా చేస్తాను. దయచేసి ఆ వీడియోలు మాత్రం బయటికి రానివ్వద్దు" అని బ్రతిమలాడుతా ఉంటాడు. అప్పుడు ధాత్రి అంటుంది, "ఈ నువ్వు మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తే చాలు" అని అంటుంది. అనేసరికి ఇంక ధాత్రి, కేదార్ల లగేజ్ భుజాన వేసుకొని ఇంట్లోకి తీసుకెళ్తా ఉంటే వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతా ఉంటారు. వైజయంతి మాత్రం, "ఏందిరా అబ్బుడా ఈ కూలోడు అవతారం" అని అంటా ఉంటుంది. అప్పుడు వాళ్ళొచ్చేది చూసి నిషిక, "మళ్ళీ ఎందుకొచ్చారు వీళ్ళు" అని చెప్పి ధాత్రి మీద చేయెత్తితే చేయెత్తి యువరాజు అడ్డుపడతాడు. "వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు" అని అంటుంది నిషిక. అనేసరికి నిషిక చెంప పగలగొట్టి పక్కకి నెట్టేస్తాడు. ఇంకా వీళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు, ఇదే ఫిక్స్ అని చెప్తా ఉంటాడు. ఇంక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే. మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.